బిడ్డలారా, సేవకులారా, సేవకురాంటారా, ఆత్మీయ బిడ్డలకి ఈ పాఠాన్ని కూడా నేర్పాలి. ఏ పాఠం అంటే, అమ్మలారా, అయ్యలారా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు, మంచిది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం కూడా ప్రార్థన చేయండి. ఆత్మను పొందాలి. ఆత్మను పొందుట ద్వారా ఇంకా ఏమైనా కల్మషాలు దహించబడతాయి, శుద్ధీకరణ పొందుతారు, శక్తివంతులగుతారు. మీరు నిలవగలుగుతారు, 10 మందిని నిలబెట్టగలుగుతారు. భూ దిగంతాల వరకు క్రీస్తు కొరకు సాక్షులవుతారు. ఎప్పుడు? ఆత్మ బలముతో నింపబడినప్పుడు. అందుకే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆత్మ బలము కోసమే అరణ్యపు అనుభవానికి వెళ్ళాడు. సాక్షాత్తు యేసయ్య సైతం బాప్తిస్మం పొంది వెంటనే పరిచర్యకి వెళ్ళాలా అని గుర్తించండి. అవునా? మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఆత్మచేత ఎక్కడికి కొనిపోబడ్డాడు? 40 దినములు అక్కడ ప్రార్థనలో కనిపెట్టి, అక్కడ ప్రతిశోధనను జయించి, పరిశుద్ధాత్మ బలముతో, ఆత్మ బలముతో నిండుకున్న వాడై గలిలయకు వచ్చాడని లూకాసు వార్త 4లో ఉంది. ఒక్కసారి చూడండి. ఈరోజు మనలో చాలామంది పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయట్లా. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఓకే, చెబుతా ఉండు. జుట్టు ముందు పడ్డప్పుడు చెబుతుండు. లూకాసు వార్త 4వ అధ్యాయం నాయన చూడండి. 4:1 ఫస్ట్ 1 చదువునానా? 4:1 చదువునానా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది అక్కడ ఆగునానా. ఫస్ట్ ఆత్మ బలముతో నిండుకున్నాడని లేదు, ఆత్మ చేత నడిపించబడ్డాడు అరణ్యపు అనుభవంలోనికి. కొన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. ప్రార్థనలో తండ్రితో కలుసుకున్నాడు. అపోస్తలులు కూడా ఇంతే, మెడగదెక్కారు, ప్రార్థనలో ఉన్నారు. ఈయన 40, వాళ్ళు 10. ఓకే, ఈయన 40, వాళ్ళు 10, 2 కలిపితే 50. అది పెంతెకోస్తు అంటే. 50వ రోజున పెంతెకోస్తు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఈయన 40, వాళ్ళు 40 రోజులు ఈయన అక్కడ కనిపెట్టాడు. అయితే గమనించండి ఒక్కసారి. నేను మొదటి వచనం చదివారు కదా, ఇప్పుడు ఇంకొక వచనం 14వ వచనం చదవండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను.